చలపతిరావు గారు వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో 3 రోజులున్న ఆమె చికిత్స పొందుతూ అక్కడే మరణించారు. దాంతో చలపతిరావు గారు దుఃఖంలో మునిగిపోయారు. అప్పటికి రవిబాబు గారి వయసు 7 సంవత్సరాలు కాగా శ్రీదేవి గారికి 4 సంవత్సరాలు, మాలిని గారికి 2 సంవత్సరాలు మాత్రమే. ఆమె చనిపోయినప్పుడు 7 ఏళ్ల వయసున్న రవిబాబు గారికి తెల్లపంచె కట్టి స్నానం చేయించి ఆ తడిబట్టలతో భుజాన కడవ పెట్టి తన తల్లి పార్థివదేహం చుట్టూ 3 సార్లు తిప్పించి ఆ చిన్నబాబు అలా చితికి నిప్పెడుతుంటే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చారు చలపతిరావు గారు. ఆమె మరణం తర్వాత పిల్లల కోసం రెండవ పెళ్లి చేసుకోమని ఎంతోమంది చలపతిరావు గారికి సలహా ఇచ్చారు. ఆ సలహా ఇచ్చిన వారిలో ఎన్టీఆర్ గారు, బసవతారకం గారు కూడా ఉన్నారు. అయితే చలపతిరావు గారు మాత్రం తన జీవితంలో తన భార్యకు కాకుండా ఇంకెవరికీ చోటు ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. ఆ వచ్చిన ఆమె పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే పిల్లల జీవితం ఏంటని ఆలోచించారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు పిల్లలు, వారి బాధ్యతలు.